ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఇదొక ఈ వర్ధంతిని వర్ధంతిలాగా జరుపుకోవటం లేదు. ఇదొక రాజకీయ వేదికగా, రాజకీయ సంగ్రామానికి ఒక నెలవుగా తీసుకోవడం ఈరోజు నందమూరి తారక రామారావు గారి అభిమానులందరికీ కూడా ఒక బాధ కలిగించిన విషయం. ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళారు. ఆయన కళ్యాణ్ రాము, తర్వాత తారక్ వాళ్ళిద్దరూ కూడా అక్కడ నివాళులు అర్పించారు. ఆ తర్వాత వచ్చినటువంటి బాలకృష్ణ గారు అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ అంటే తారక్ ఫ్లెక్సీల్ని చించేశారు. అక్కడ తారక్ ఫ్లెక్సీలు ఎందుకు వేసుకున్నారు? తారక్ అభిమానులు వేశారా? ఈ హడావుడి తారకే చేశాడా అన్నది అక్కడ అవసరం లేదు. అంటే గుండె బరువుకిపోయి పుట్టెడు దుఃఖంతో వెళ్ళి, మహానుభావ మీరు మాకు ఇంత జీవితాన్ని ఇచ్చారు, మీ రుణం ఎలా తీర్చుకోగలం అని అది అక్కడ ఆయన సమాధి దగ్గర ఆయనతో మొరపెట్టుకునే విధంగా, అంటే ఆయన ఆత్మ మరింత శాంతించే విధంగా, ఆనందపడే విధంగా చెప్పుకోవడం ధర్మం అంతే. అక్కడ మీరు ఎన్ని గది పూలమాలలు వేశారు, ఎన్ని పూలమాలలు వేశారు అన్నది కాకుండా ఏదైనా ఒకటి మా తాతగారి ఆశయ సాధన కోసం ఇగో ఈ సంవత్సరం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాను, ఏ లోకంలో ఉన్నా మా తాతగారు సంతోషిస్తారు అని ఏవైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా? అంటే ప్రజా సంక్షేమం విషయంలో, ప్రజలకు సేవ చేసే వాళ్ళ విషయంలో ఏదైనా మీరు ఒక ఆలోచన, అంటే ఈ సంవత్సరం మీ నుంచి ఆయనకి ఇచ్చే భరోసా, ఆయన ఎప్పుడు కూడా రారాజులాగా ఉన్నప్పుడు కూడా పేదల కోసమే పరితపించేవారు. చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఎన్టీ రామారావు గారు పక్కా కమ్యూనిస్ట్ మాట. ఆయన కోరుకునేది ఒకటే, పేదలకు కూడు గుడ్డ నీడ, మూడే కోరుకున్నాడు అన్నమాట. ఆ మూడే కోరుకొని ఆ దిశగా కార్యాచరణ కూడా రూపొందించి జనం మధ్యకి వెళ్ళాడు అసలు. అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఎలక్షన్స్ ముందు కనిపించడం కాకుండా ఈయన ఎన్నికల ముందు కూడా ప్రజల మధ్య ఉన్నాడు, ఎన్నికలు అయిన తర్వాత కూడా ప్రజల మధ్య ఉన్నాడు. అటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎక్కడో న్యూయార్క్లో ఒక స్టాచ్యూ ఆఫ్ అమెరికా చూసిన తర్వాత వెంటనే ట్యాంక్ బండ్కి వచ్చి హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆయన తాలూకు సంకల్ప సిద్ధికి నిలువెత్తు తార్కాణం. తర్వాత ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి ఆ విగ్రహాలన్నీ కూడా తెలుగు వైభవ చిహ్నాలు, తెలుగు కీర్తికి, అంటే పతాక స్థాయిలో వాళ్ళు అందించినటువంటి ఒక వాళ్ళ తరఫున వాళ్ళ వంతు ప్రయత్నం లేదా శాసన లేదా విజయం, ఆ విజయమూర్తులు అందరినీ కూడా అక్కడ ఆవిష్కరించడం కూడా ఆయన తాలూకు మనోభావాల్ని అర్థం పడతాయి అన్నమాట. ఆయన తాలూకు గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనాలుగా ఉంటాయి. అటువంటి ఎన్టీ రామారావు గారి తాలూకు జయంతి కానీ వర్ధంతి కానీ ఎలా జరుపుకోవాలండి? కొట్లాటలతో జరుపుకోవాలా? ఈ కొట్లాటలు మీకు అవసరమా? అయితే అక్కడ ఆ ఫ్లెక్సీలు పెట్టడం ఒక తప్పు అయితే, లేదు వాడు నాకు కనిపించకూడదు, పంపించేయండి, అక్కడ ఏమి లేకుండా చేసేయండి అని బాలకృష్ణ గారు కూడా ఉవ్వెత్తున, అంటే ఒక ఒంటి కాళ్ళ మీద లేచి ఆర్డర్ జారీ చేయడం, అక్కడ తారక తాలూకు ఫ్లెక్సీలు కొన్ని తొలగించడం, మధ్యలో కొంత రభస గలాభా జరగడం,
తర్వాత ఏంటంటే మళ్ళీ ఎన్టీఆర్ చాలా నా ఒక్కడికే ఎందుకు ఇలా జరుగుతుందనేటువంటి ఒక భావంతో కొంత కళ్ళు చెమర్చే విధంగా, కన్నీళ్లు చిప్పిళ్ళే విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక అవసరం లేని విషయాలు. అక్కడ బాలకృష్ణ గారికి వ్యక్తిగతంగా తారక్ మీద కొంత కోపం ఉండొచ్చు. కానీ ఆ కోపాన్ని ప్రదర్శించే సందర్భం మాత్రం ఇది కాదు. అర్థం చేసుకోవాలి. కోపాలు అంటే కోపాలు గానీ, లేకపోతే ఇంకేదైనా ఆయన మనసులో ఒక నాటుకున్న గాయం గానీ ఉంటే ఆయన పిలిచి అడగొచ్చు. లేతే మామూలుగా ఈ సోషల్ మీడియా ఉంది గదా! సోషల్ మీడియా అంటే ముఖంగా ఆయన మనసులో భావాలు చెప్పొచ్చు. ఇంత తప్పు చేస్తున్నాడు, ఇంత నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాడు. అసలు తెలుగుదేశం పార్టీ మా నాన్నగారు స్థాపించిన పార్టీ ఈరోజు కష్టకాలంలో ఒక్కరోజు కూడా ఆయన పలకరించిన పాపాన పోలేదు. లేదా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు కూడా రాజశేఖర రెడ్డితో మా నాన్నగారిని పోల్చారు. రాజశేఖర్ గారు ఎక్కడ, మా నాన్నగారు ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తి మా నాన్నగారు. అదే ఆయన తాతగారు అంటున్నారు కదా! ఆయన అటువంటి వాని విషయంలో సరైనటువంటి సమాధానం ఆయన నుంచి రాకపోవడం, అందులో నందమూరి తారక రామారావు గారి అంతటి గొప్ప పేరుని దానం చేసిన వ్యక్తికి ఆలంబనగా నిలబడకపోవడం, ఇవన్నీ నా మనసును కలిచివేశాయి, నా మనసును బాధపెట్టాయి అని చెప్పొచ్చు. కానీ ఇది సందర్భం కాదు. అంటే ఆల్మోస్ట్ మీ నాన్నగారు ముందే కదా కొట్లాడుకున్నట్టు. వాళ్ళు గానీ, మీరు గానీ వాళ్ళ తాలూకు అభిమానులు కొట్లాడతారు, మీ తాలూకు అభిమానులు కొట్లాడతారు. ఇక్కడ కొట్లాడుకుంటున్న వాళ్ళెవరు? మీరు, తారక్ ప్రత్యక్షంగా కొట్లాడుకోవడం లేదు గదా! అక్కడ మధ్యలో ఉన్న అభిమానులు పోతున్నారు. దెబ్బలు తగినా, గాయాలైనా, ఏవైనా సరే. అంటే నలుగురికి తెలిసేది వాళ్ళే. పని పాట లేకుండా జై జైలు పలుకుతూ 4 లాఠీ చార్జీలు, 4 దెబ్బలు తింటున్నారు. ఇది యథార్థం. గనక ఈరోజు అంటే ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎవరు పెట్టుకున్నా, బాలకృష్ణ పెట్టుకున్నా, తారక్ పెట్టుకున్నా ఫ్లెక్సీలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఒకటైతే ఆ సందర్భంగా ఒక గొడవని క్రియేట్ చేయడం, గొడవకి కారకులవ్వడం ఈయననే చెప్పాలి. వాళ్ళేదో తీసేసారనుకో నాకేం కావాలి? మా తాతగారి కంటే పెద్ద గొప్పవాడిని నేను గాను కదా! ఆయన ఇమేజ్ ముందు, ఆయన తాలూకు మూర్తి ముందు నేనేమాత్రం అనుకుని సర్దుకొని పోయినట్టయితే బాగుండేది. కాకుండా దాన్ని ఈయన సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. వెరసి ఏమైందంటే ఈరోజు వర్ధంతి అంటే అక్కడ నిజంగా ఎన్టీ రామారావు గారి ఆత్మ అంటూ ఉంటే కొంత గాయపడుతుంది డెఫినెట్‌గా. ఇదే నేను కోరుకున్నటువంటి వ్యక్తుల తాలూకు నైజం. ఇదా నా వారసులు చేస్తున్నటువంటి అంటే ఆహ్, ఒక నిర్వాకం. ఇలాగా డెఫినెట్‌గా నందమూరి తారక రామారావు గారి తాలూకు అభిమానులే బాధపడుతున్నారు. మరి నిజంగా ఆయన గింటే డెఫినెట్‌గా ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆత్మ చాలా గొప్పది గనక చాలా క్షోభిస్తుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇకనైనా మీ తాలూకు ఆలోచనల్లో మార్పు రావాలి. మీరందరూ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నందమూరి తారక రామారావు.